యోయో సినీ టాకీస్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. సినిమా ఇండస్ట్రీలో ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే ఈ దర్శకుడికి అభిమానులు దర్శకధీరుడు అని బిరుదు ఇచ్చారు. రాజమౌళి సినిమా అంటే చాలు అందులో హీరోలు ఎవరు, హీరోయిన్ ఎవరు, నిర్మాత ఎవరు అనేవి ఏవి పట్టించుకోరు. రాజమౌళి సినిమాకు అన్ని అతడే. స్టూడెంట్ నంబర్ 1 దగ్గర నుండి నిన్నటి బాహుబలి 2 వరకు అపజయం అంటే తెలియని దర్శకుడు. మగధీర, మర్యాద రామన్న, ఈగా సినిమాలతో రాజమౌళి రేంజ్ పెరిగింది. హిస్టారికల్, కామెడీ, టెక్నికల్ ఇలా ఎలాంటి సినిమా అయినా అద్భుతంగా తీయగలడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో తెలుగులో ఇలాంటి డైరెక్టర్ ఉన్నాడా అని హాలీవుడ్ స్థాయిలో ఆశ్చర్యపోయేలా సినిమాను తెరకెక్కించిన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సృష్టించి తెలుగు సినిమా దర్శకుల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన రాజమౌళి లైఫ్ జర్నీని ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం. టాలీవుడ్ దర్శక మగధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి. తెలుగు సినీ కథా రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తి పేరు కోడూరు శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశాడు. ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. జూనియర్ ఎన్టీఆర్తో ఇతను తీసిన 3 చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇతని అన్నయ్య అవుతాడు. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపచేస్తాడు రాజమౌళి. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్రరంగంలోనే దుస్తుల రూపకర్తగా ఉంది. వీరికి కార్తికేయ అనే ఒక కొడుకు ఉన్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తికేయ రాజమౌళి బయోలాజికల్ సన్ కాదు. రమ మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానమే కార్తికేయ. అప్పటికే పెళ్ళై ఒక కొడుకు ఉన్న రమను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నారు. రమ మరెవరో కాదు, రాజమౌళి కజిన్ కీరవాణి భార్య శ్రీవల్లికి స్వయాన చెల్లెలు. అయితే రాజమౌళి బాల్యంలో తండ్రి విజయేంద్ర ప్రసాద్కి సరైన బ్రేక్ లేక ఎంతో కష్టాల్లో ఉండేవాడు. తండ్రికి సరైన సంపాదన లేక కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాజమౌళికి జరిగిన ఒక సంఘటన రాజమౌళి జీవితాన్నే మార్చేసింది. కూరగాయలకు రాజమౌళి మార్కెట్కి వెళ్ళినప్పుడు రాజమౌళిని గంటల తరబడి వెయిట్ చేయించేవారట. డబ్బులిచ్చి తీసుకునేవారు కాదట. డబ్బులిచ్చి తీసుకునే వారందరికీ కూరగాయలు ఇచ్చిన తర్వాతనే రాజమౌళికి ఇచ్చేవారట కూరగాయలు అమ్మేవారు. ఎందుకంటే రాజమౌళి అరువు గిరాకీ కాబట్టి. అప్పుడు రాజమౌళి ఆ అవమానం తట్టుకోలేక ఎలాగైనా డబ్బులు సంపాదిస్తే సమాజంలో విలువ దక్కుతుంది, గౌరవం ఉంటుందన్న సంకల్పంతో మరింత హార్డ్ వర్క్ చేయడానికి డిసైడ్ అయినట్టు రాజమౌళి ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు. ఆ సంకల్పంతోనే సినిమాల్లో పనిచేసి ఎంతో పెద్ద సక్సెస్లు చేజిక్కించుకున్నాడు. అలాంటి రాజమౌళి రమల వివాహం 2001లో చాలా సింపుల్గా జరిగింది. రాజమౌళి ప్రతి సినిమా అయిపోగానే రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ వెళ్తాడు. అక్కడే తన తర్వాత సినిమాకు సంబంధించిన ఆలోచనలు మొదలుపెడతాడు. తనకు వచ్చిన ఆలోచనల ముందు ఆయన తన భార్య రమతోనే ముందుగా పంచుకుంటాడు. రాజమౌళికి కాస్త మతిమరుపు కూడా ఉంది. పనిలో పడిపోతే మిగతా విషయాలన్నీ మర్చిపోతాడు. కొన్నిసార్లు తనకు తెలియకుండానే వేరొక వస్తువులు జేబులో వేసుకుంటాడట. సినిమా చేస్తున్నంతసేపు అది పూర్తయ్యే వరకు అయోమయంగా ఉంటారట. ఇక 17 సంవత్సరాల రాజమౌళి సినిమా కెరీర్లో కేవలం 11 సినిమాలు మాత్రమే చేశారు. అయితే వరుస విజయాలు, భారీ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లతో ఆయన టాలీవుడ్లో నెంబర్ 1 దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. 2016లో రాజమౌళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మక బిరుదు పద్మశ్రీని పొందారు. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈ అప్రతిహత సినీ కెరీర్ రాజమౌళి సాధించడానికి దాని వెనుక గల ఎంతో కృషి, పట్టుదల దాగి ఉంటాయి. రాజమౌళి పేరు వింటే చాలు సినీ అభిమానుల మది పులకించిపోతుంది. రాజమౌళి సినిమా అంటే చాలు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజమౌళి తనదైన ముద్రతో రూపొందించే చిత్రాలకు జనం జేజేలు పలుకుతున్నారు. రాజమౌళి రూపొందించిన బాహుబలి ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలంతో పాటు పరుగులు తీసేవారు విజేతలుగా నిలుస్తారు. రాజమౌళి టైంతో పాటు పరిగెత్తుతారు కాబట్టి టెక్నాలజీ ఆయన చిత్రాల్లో తకదిమి తాళాలు వేస్తూ ఉంటుంది. అది రాజమౌళి బాణీగా జనాన్ని ఆకర్షిస్తోంది. సాంకేతికంగా ఓ ఈగను సృష్టించి హాలీవుడ్ కు మనమేమీ తీసిపోమంటూ తెలుగు వారికి ధైర్యాన్ని ఇచ్చారు రాజమౌళి. అందుకు తగ్గట్టుగానే జనం కూడా రాజమౌళిని ప్రోత్సహిస్తూ ఈగాను విజయ పదంలో నిలిపారు. టెక్నికల్ గా నేషనల్ అవార్డును అందుకున్న ఈగ తెలుగువాడి సత్తా ఏంటో లోకానికి చాటి చెప్పింది. అప్పటి వరకు మగధీర తప్పితే ఒక మూస కమర్షియల్ డైరెక్టర్ గా తెలుగు రాష్ట్రాలకు తెలిసిన రాజమౌళి
ఈగతో భారతదేశ చిత్ర పరిశ్రమలన్నిటినీ తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. బడా బడా హీరోలను పక్కన పెట్టి ఒక్క ఈగతో రాజమౌళి చేసిన మ్యాజిక్ కి యావత్ భారత ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా స్టూడెంట్ నంబర్ 1 నుంచి అపజయమెరుగని వరుస విజయాలు. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగా వంటి ఎన్నో ఒకదానితో ఒకటి సంబంధం లేని చిత్రాలు దర్శకుడిగా రాజమౌళి నిలబెట్టాయి. అపజయమెరుగని జైత్రయాత్ర బాహుబలి అనే మహాయజ్ఞానికి చేరుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనేలా చేశాయి. రాజమౌళి సినిమాల్లో ఎమోషన్స్ అద్భుతంగా పండుతూ ఉంటుంది. తొలి చిత్రం స్టూడెంట్ నెంబర్ 1 మొదలు నేటి బాహుబలి దాకా రాజమౌళి చిత్రాలను గమనిస్తే ఆయన ఎమోషన్స్ పండించే తీరు ఈ తరంలో అనితర సాధ్యమనే అనిపిస్తుంది. అందుకే ఏ హీరోతో సినిమా తీసినా సదరు కథానాయకుని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందించడం రాజమౌళికే సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమౌళితో ఎన్టీఆర్ జర్నీ అద్భుతమని చెప్పొచ్చు. ఈ జూనియర్ మరియు రాజమౌళి సమాంతరంగా కెరీర్ని ప్రారంభించారు. ఒకరిని మించి విజయాలు మరొకరు సాధించడమే కాకుండా సినిమాలకు మించిన మిత్రాన్ని పాటిస్తున్నారు. అందుకే వీరిద్దరి 3 చిత్రాలు ఎంతో ప్రత్యేకం. స్టూడెంట్ నెంబర్ 1తో ఎన్టీఆర్కి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళి, సింహాద్రితో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చి స్టార్ హీరోగా తెలుగు వెండితెరపై నిలబెట్టాడు. తన యమదొంగలో పౌరాణిక డైలాగులతో పెద్ద ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్లో చూసుకునే విధంగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక మెగాస్టార్ వారసుడితో తీసిన మగధీర సౌత్ ఇండస్ట్రీని ఒక కుదిపేసింది. చిరుతతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్కి సరైన కథ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి జీవితంలో మర్చిపోలేని పుత్రోత్సాహం మగధీరను బహుమతిగా ఇచ్చాడు రాజమౌళి. తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా నందమూరి 2 కుటుంబాల అభిమానులు రాజమౌళికి అభిమానులే. అందుకే రాజమౌళి సినిమాలు అంత బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. ఇక వీరిద్దరి అభిమానులకి ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ తోడయ్యారు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇమేజ్ ని రెట్టింపు చేశాడు రాజమౌళి. తెలుగు సీజీ టెక్నాలజీని, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ లను, ఖరీదైన సెట్స్ లను, 100 కోట్ల తెలుగు మార్కెట్ ని చూసి హాలీవుడ్ సినిమాకే కళ్ళు బైర్లు కమ్మేలా చేశాడు ఈ రాజమౌళి. ఆరంభంలో ఫాలోయింగ్ ఉన్న హీరోలతో చిత్రాలను రూపొందించి వారికి ఘన విజయాలను అందిస్తూ తన కెరియర్ ను మలుచుకున్నారు రాజమౌళి. తర్వాత రాజమౌళి ముద్రకు తెలుగు నాటనే కాకుండా ప్రపంచ మరియు చైనీస్, జపాన్ లో సైతం మంచి మేకర్ అనిపించుకుని ఏషియన్ సినిమాల్లోనే క్రేజీ డైరెక్టర్ గా మారిపోయిన రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్లతో మల్టీ స్టారర్ తీస్తున్నాడు. రేంజ్ పెరిగాక మన టాలీవుడ్ లో తనదైన తెలుగు మాస్ సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన రాజమౌళి మళ్ళీ అచ్చి తెలుగు మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తీయబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషిస్తుండగా రామ్ చరణ్ హీరో అని తెలుస్తోంది. కాగా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అపజయమెరుగని వరుస విజయ పరంపర ఇప్పుడు బాహుబలి మహాయజ్ఞం దగ్గర ఆగింది. ఈ సినిమా కోసం కర్మయోగిలాగా మారిపోయాడు రాజమౌళి. తన జీవితంలో దాదాపు 5 ఏళ్లు ఈ సినిమా కోసమే పెట్టేశారు. అహర్నిశలు కష్టపడ్డారు. కష్టమనే మాట కన్నా బాహుబలిని ఆయన అహర్నిశలు ఇష్టపడ్డారనే మాట కరెక్టేమో. ఆయన ఇష్టం ప్రేక్షకుల ఇష్టంగా మారింది. వెరసి బాహుబలి చరిత్ర సృష్టించింది. మామూలు చరిత్ర కాదు. ఇదిరా తెలుగు సినిమా స్థాయి అని ప్రతి తెలుగోడు గొప్పగా చెప్పుకునే వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించారు. 100 కోట్లు మైలురాయి తెలుగు సినిమా కలగా మారిన తరుణంలో ఏకంగా 500 కోట్లు మరియు 1000 కోట్లు 2 బాహుబలి సిరీస్ విజయాలతో తెలుగు సినిమా స్థాయిని ఒక్కసారిగా 100 మెట్లు ఎక్కించిన రాజమౌళి మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తూ తన తదుపరి సినిమా RRR కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.